ఆదిలాబాద్ జిల్లాలో రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని టీటీడీసీ కేంద్రంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో అధికారులు ఎన్నికల సిబ్బందికి ఎన్నికల సామాగ్రిని పంపిణీ చేశారు. ఇటు నిర్మల్ జిల్లా నిర్మల్, బైంసా, ఖానాపూర్ మున్సిపాలిటీలలో ఎన్నికల సిబ్బందికి ఎన్నికల సామాగ్రిని పంపిణీ చేశారు. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లాలోను నిర్మల్ జిల్లాలోను మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ మున్సిపాలిటీకి, అలాగే ఇటు మున్సిపాలిటీకి, ఖానాపూర్ మున్సిపాలిటీకి, నిర్మల్ మున్సిపాలిటీకి రేపు ఎన్నికలు జరగబోతున్నాయి. మున్సిపాలిటీల వారిగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రస్తుతం మనం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని టీటీడీసీ కేంద్రంలో ఎన్నికల సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఉన్నాము. ప్రస్తుతం ఆదిలాబాద్ మున్సిపాలిటీకి సంబంధించి ఎన్నికల సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ ఈ కేంద్రం నుంచి కొనసాగుతుంది. ఈ సందర్భంగా మనతో మాట్లాడడానికి, ఏర్పాట్లకు సంబంధించి మనతో మాట్లాడడానికి ఆదిలాబాద్ అడిషనల్ కలెక్టర్ గారు రాజేశ్వర్ గారు ఉన్నారు. మనతో మాట్లాడడానికి సార్తో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాము. సార్ చెప్పండి, మున్సిపాలిటీకి సంబంధించి, ఆదిలాబాద్ మున్సిపాలిటీకి సంబంధించి ఎలాంటి ఏర్పాటు చేయడం జరుగుతుంది? రేపు ఎన్నికలకు ఎలాంటి ప్రికాషన్ తీసుకున్నారు? మొత్తం 216 పోలింగ్ కేంద్రాల్లో ఈ యొక్క ఏర్పాట్లను చేయడం జరిగింది. 1080 మంది స్టాఫ్ను డిప్లాయ్ చేస్తున్నాం. దీనికి అదనంగా ఇంకొక 250 మంది రిజర్వ్ స్టాఫ్ను పెట్టాము. దీన్ని మొత్తం 14 జోన్లు చేసి 14 జోనల్ ఆఫీసర్స్ని అపాయింట్ చేయడం జరిగింది. దీంట్లో మొత్తం 62 లొకేషన్స్లో ఈ యొక్క 216 పోలింగ్ కేంద్రాల్లో రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం జరుగుతుంది. ఇప్పుడు పోలింగ్ సిబ్బంది అందరికీ కూడా మెటీరియల్ పంపిణీ చేయడం జరిగింది. వాళ్ళంతా వెరిఫికేషన్ చేసుకున్నారు. ఇంకో గంటలో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి వాళ్ళు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటారు. తర్వాత అవసరమైనటువంటి అవసరమైనటువంటి ఏర్పాట్లు చేసుకుంటారు రేపు పోలింగ్కు. దీంట్లో మనకు 128 పోలింగ్ కేంద్రాలు, 37 లొకేషన్స్లో మనకు క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్గా గుర్తించి అక్కడికి 37 మంది మైక్రో అబ్జర్వర్స్ను డిప్లాయ్ చేయడం జరిగింది. అంటే ప్రతి పోలింగ్ కేంద్రం యొక్క క్రిటికల్ పోలింగ్ స్టేషన్లో ఉన్నటువంటి ప్రతి లొకేషన్కు ఒక మైక్రో అబ్జర్వర్ను పెట్టాము. మొత్తం 216 పోలింగ్ కేంద్రాల్లో లైవ్ వెబ్ కాస్టింగ్ ఉంది. రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు లైవ్ వెబ్ కాస్టింగ్ జరుగుతుంది. దీన్ని స్టేట్ ఎలక్షన్ కమిషన్తోని మరియు అటు డీజీపీ ఆఫీస్తోని అనుసంధానం చేసి లైవ్ వెబ్ కాస్టింగ్ అనేది టేకప్ చేశాం. ఇక్కడ కూడా ఈ వెబ్ కాస్టింగ్కి సంబంధించినటువంటి ఒక కంట్రోల్ రూమ్ పెట్టడం జరిగింది. ఇక్కడ నుంచి కూడా జిల్లా యంత్రాంగం ప్రతి చోట పోలింగ్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనేది టీటీడీసీ కేంద్రం నుంచి అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. మరియు పోలీస్ శాఖ వారి తరఫున పూర్తిగా బందోబస్తులకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు వాళ్ళు. అంటే క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్లో అడిషనల్ డిప్లాయ్మెంట్, ప్రతి పోలింగ్ స్టేషన్కు యావరేజ్గా రిక్వైర్డ్ సఫిషియెంట్ పోలీస్, వీటితో పాటు ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే వాటిని అరికట్టడానికి ఈ యొక్క స్ట్రైకింగ్ ఫోర్సెస్ అనేవి కూడా వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు పోలీస్ శాఖ నుంచి పూర్తిగా ఎటువంటి శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా ఏర్పాట్లు చేశారు. మరియు దాంతోపాటు ఇటు పురపాలక శాఖ నుంచి జిల్లా యంత్రాంగం పక్షాన పూర్తి సన్నద్ధతోనే రేపు ఎన్నికలు నిర్వహిస్తున్నాం. ప్రజలందరూ స్వచ్ఛందంగా మరియు అత్యధిక సంఖ్యలో ఓటింగ్ నమోదు కావాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. నిన్నటికి టోటల్గా పోలింగ్ స్లిప్లు అనేవి కూడా మొత్తం రిపోర్ట్ తీసుకున్నాము. నిన్నటికి పోలింగ్ స్లిప్ల పంపిణీ అయింది. ఎక్కడైనా టెంపరీ మైగ్రేట్, ఎంటైర్ ఫ్యామిలీ టెంపరీ మైగ్రేట్ ఉన్నటువంటి పోలింగ్ స్లిప్లు మట్టుకే మా దగ్గర ఉన్నాయి. అవి రేపు పోలింగ్ కేంద్రాల వద్ద బిఎల్ఓ ఉంటారు. ఆ టెంపరీ మైగ్రేట్ అయినటువంటి ఫ్యామిలీ ఏదైనా ప్రూఫ్ తీసుకొని వస్తే వాళ్ళు చూసుకొని రేపు అక్కడ ఇవ్వడం జరుగుతుంది. బట్ మనం టోటల్గా ఈ యొక్క టెంపరీ మైగ్రేషన్ ఉన్న వాళ్ళు తప్ప రిమైనింగ్ అంతా కూడా, అంటే టెంపరీ మైగ్రేషన్లో ఓన్లీ ఫ్యామిలీ హెడ్ మైగ్రేట్ అయ్యి కుటుంబంలో ఎవరైనా 18 ఇయర్స్ ఏవో ఉంటే వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. బట్ మొత్తానికి కుటుంబం అంతా కూడా ఎక్కడున్న ఉపాధి కోసం వలసపోయినటువంటి వాళ్ళ మట్టుకే ఆ టెంపరీ మైగ్రెంట్స్ మట్టుకే ఉన్నాయి. అవి రేపు పోలింగ్ కేంద్రంలో ఇస్తాము. పోల్ స్లిప్లు అనేవి నిన్న సాయంత్రానికి పూర్తిగా పంపిణీ జరిగింది. సో ఎటువంటి ఇబ్బంది లేదు. మీకు ఎన్నికల సంఘం గుర్తించినటువంటి 18 ఐడి కార్డ్స్ తీసుకొని ఆ పోల్ స్లిప్ తీసుకొని బిఎల్ఓ ఇచ్చినటువంటి స్లిప్ తీసుకొని వచ్చినట్టయితే, దాంతోపాటు అదనంగా ఎన్నికల కమిషన్ గుర్తించిన ఈ 18 రకాల ఐడి కార్డులో ఏదో ఒక ఐడి కార్డు తీసుకొని వచ్చినట్టయితే రేపు ఓటు వేయనిస్తారు. కాబట్టి ప్రశాంతంగా, శాంతియుతంగా అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతున్నాం. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, సాయంత్రం కల్లా పోలింగ్ సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు చేరుకొని అక్కడే ఉండేసి రేపు ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే పోలింగ్ ప్రక్రియలో పాల్గొంటారని, ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా ఓటు వేసే విధంగా చర్యలు చేపట్టామని, ప్రతి ఒక్క ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సందర్భంగా అడిషనల్ కలెక్టర్ రాజేశ్వరరావు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. వీడియో న్యూస్ పవన్తో రాజు, టీ న్యూస్, ఆదిలాబాద్ నుంచి.